అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ షాహీన్ అలీ. ఈ రోజు మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. రండి చూద్దరు గాని. ఐటమ్ సాంబార్ వండుతున్నాను. ఆల్రెడీ నేను ఆనపకాయ ముక్కలు అన్ని కూడా బాయిల్ చేసుకుని నేను సాంబార్ కి ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఇది మరుగుతుంది. మరిగిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇది సాంబార్ ఎలా చేయాలి అనేది మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు సాంబార్లో తాలింపు వేద్దాం. తాలింపు వేసేసుకున్నాం. సాంబార్ రెడీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చికెన్ కర్రీ గురించి నేను ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను ఈరోజు బిర్యానీ వండుదాం అనుకున్నాను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో. కాకపోతే వాళ్ళు లెఫర్స్ వాళ్ళు ఏమన్నారంటే, మేము బిర్యానీ తినం మేడం గారు, మాకు వైట్ రైస్ సాంబార్ చికెన్ కర్రీ కావాలి అని అడిగారు. వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ఇవి చేయాలని చేస్తున్నాను. చికెన్ కర్రీ కోసం నేను 6 kgs చికెన్ తెప్పించుకున్నాను. శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకున్నాను. ఈ కారం వచ్చేసి మా మమ్మీ ప్రిపేర్ చేసి పంపించారు నాకు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారంతో మనం కర్రీస్లో అది వేసుకుంటే. చికెన్ కర్రీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాం. సూపర్ ఉంది. లెపర్సీ కాలనీలో ఇంకొంచెం 5 members వెజ్ వాళ్ళు ఉన్నారంట. వెజ్ వాళ్ళ గురించి నేను ఆలు పైగలు చేశాను. ఇందులో నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎంత పెద్ద దాకలో నేను రైస్ వండినా సరే నేను వాచ్ చేయగలుగుతాను. చూడండి ఒకసారి, అన్నం వార్చే జల్లెడ అంటారు దీన్ని. ఇది ఇండోయంది. ఇలా పెట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుందాం. ఇప్పుడే మా ఆడపడుచు గారు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. చికెన్ ప్యాకింగ్ అవుతుంది. ఇప్పుడు సాంబార్ ప్యాక్ చేసుకుందాం. సాంబార్ ఎందుకు కవర్లో కొంచెమే పడుతుంది అనిపిస్తుంది నాకు, అందుకే బాక్సెస్ తెప్పించాను. ఈ బాక్సెస్ కడిగి ఇప్పుడు సాంబార్ వేస్తాను ఇంట్లో. సాంబార్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. వెజ్ వాళ్ళకి వేరేగా కర్రీ ప్యాక్ చేస్తున్నాను. నెక్స్ట్ రైస్ ప్యాక్ చేసుకున్నాం. అన్ని రెడీ అయిపోయింది ప్యాకింగ్. ఇప్పుడు మనం ఒక కవర్లో ఇవన్నీ కూడా వేసుకున్నాం. రైస్, చికెన్ కర్రీ, సాంబార్, వాటర్ బాటిల్, పెరుగు ప్యాకెట్.
ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటికి వచ్చేసామండి ఇప్పుడే. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని చూసి నాకు చాలా మనసు బాధగా అనిపించింది. నేను కూడా వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను నెంబర్ పెట్టాను. అక్కడికి కాల్ చేసి మీరు మాట్లాడి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు.